పుష్ప పుష్పరాజ్ హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని డైలీ లాగే ఈ రోజు కూడా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ అయితే అక్కడికి షోకి అయితే రావడం జరిగింది. సో ఆ షో సందర్భంగా అల్లు అర్జున్ గారిని చూడడానికి చాలా మంది క్రౌడ్ అయితే రావడం జరిగింది. ఆ క్రౌడ్ని అయితే పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. సో ఆ తొక్కిసి రావడంలో ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. సో దీనికి సంబంధించి పుష్ప టీం అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం అని చెప్పి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపైన ఏవైతే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయో వాళ్ళకి బెనిఫిట్ షోకి అయితే మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయం వల్ల ఖచ్చితంగా మన తెలుగు సినిమాల కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయం బదులు ఎవరైతే స్టార్ హీరోస్ అలా బెనిఫిట్ షోకి రావడం జరుగుతుందో వాళ్ళని బెనిఫిట్ షో కాకుండా మిగతా ఏదైనా వేరే షోకి రమ్మని వాళ్ళకు టైట్ సెక్యూరిటీ ఇచ్చి డైరెక్ట్ లోపలికి తీసుకెళ్లే విధంగా ఉంటే బాగుంటుంది. కానీ ముందు కూడా చాలా బెనిఫిట్ షోస్ అయితే ప్రదర్శించడం జరిగింది, ఎప్పుడు ఇలా అవ్వలేదు. సో బెనిఫిట్ షోస్ మేము క్యాన్సిల్ చేస్తాము అంటే ఖచ్చితంగా అది మన తెలుగు సినిమాల పైనే కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో దీనిపైన ప్రభుత్వం ఏదైనా వేరే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాగే పుష్ప 2 టీం కూడా ఎవరైతే అమ్మాయి మృతి చెందిందో వాళ్ళ కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. సో మీరు దీనిపైన ఏమనుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకునే ముందుగా టాక్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్లో కూడా పాజిటివ్ టాక్ని పూర్తిగా పాజిటివ్, ఎక్కడ కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోలేదు, పూర్తిగా పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. ఒక హిందీలో మాత్రం కొద్దిగా సాంగ్స్ విషయంలో ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు లైట్గా. ఎందుకంటే పుష్ప 1 సాంగ్స్తో కంపేర్ చేస్తే ఈ సాంగ్స్ అనేది కొద్దిగా లైట్గా ఉన్నాయని చెప్పి, ఏదో సాంగ్స్ పెట్టారా అంటే పెట్టారా అన్నట్టు ఉన్నాయని చెప్పి అనడం జరుగుతుంది. కానీ సినిమా చూసేటప్పుడు సాంగ్స్ కొద్దిగా లోగా ఉన్నా కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఏర్పడడం లేదని చెప్పి ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో నార్త్లో, సౌత్లో, అన్ని స్టేట్లో పూర్తిగా పుష్ప 2 అయితే పాజిటివ్ టాక్ని తెచ్చుకోవడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటి కూడా ఒరిజినల్ కలెక్షన్స్ అయితే బయటికి రాలేదు. ఎందుకంటే బెనిఫిట్ షోస్ ఉన్నాయి, ప్రీమియర్స్ ఉన్నాయి, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి ఇంకా రిపోర్ట్స్ అయితే బయటికి రాలేదు. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ వరకు ఈ రిపోర్ట్స్, ఒరిజినల్ రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఎర్లీ ఎస్టిమేటెడ్ రిపోర్ట్స్ ఇప్పటి వరకు రావడం జరిగింది. బేసిక్గా 2 లాంగ్వేజ్ల గురించి మాట్లాడుకుందాం. సో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన 2 లాంగ్వేజ్లు ఏమంటే తెలుగు ఇంకా హిందీ. ఈ 2 లాంగ్వేజ్లో ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 లాంగ్వేజ్ సంబంధించిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, తెలుగులో మొదటి రోజు ఇప్పటి వరకు దాదాపుగా ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 95 కోట్లను కలెక్ట్ చేస్తుందని చెప్పి, హిందీలో 68 కోట్లను కలెక్ట్ చేస్తుందని చెప్పి రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో అన్ని లాంగ్వేజ్లో కలిపి మొదటి రోజు పుష్ప 2కి సంబంధించిన ఇండియన్ నెట్ కలెక్షన్ దాదాపు 175 కోట్లను వసూలు చేసినట్టు, అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ 235 కోట్లను వసూలు చేసినట్టు రిపోర్ట్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. సో అలా అనుకున్న మొదటి రోజు 223 కోట్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ పుష్ప 2కి సంబంధించిన ఓన్లీ గ్రాస్ కలెక్షన్ 235 కోట్లను వసూలు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పుష్ప 2కి సంబంధించిన టికెట్స్ అయితే భారీగా పెంచడం. ఈ విషయం మీద చాలా మంది కోర్టులో పిటిషన్స్ కూడా వేయడం జరిగింది, రేట్లు టూ మచ్ గా పెంచడం జరిగింది అని చెప్పి. సో అదంతా పక్కన పెడితే పుష్ప 2 సినిమా మొదటి రోజు ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి రిపోర్ట్స్ ప్రకారం 235 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 60 నుంచి 70 కోట్ల మధ్య వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎస్టిమేటెడ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్న పుష్ప 2 మొదటి రోజు దాదాపు 290 కోట్ల పైగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు శుక్రవారం, ఈ రోజు కూడా పాజిటివ్ టాక్ రావడంతో వర్కింగ్ డే అయినా మంచి హోల్డ్ అయితే అన్ని లాంగ్వేజ్లో పట్టుకోవడం జరిగింది. కాబట్టి పుష్ప 2 సినిమా ఈ రోజు కూడా దాదాపు 200 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. అంటే పుష్ప 2 సినిమా మొదటి 2 రోజుల్లో దాదాపు 500 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. మనం నిన్న వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. మొదటి 4 రోజుల్లో పుష్ప 2 సినిమా, ఈ సినిమాకున్న క్రేజ్ ప్రకారం దాదాపు 650 కోట్ల పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అలా కలెక్ట్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా బాహుబలి రికార్డ్ని కూడా అందుకునే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సినిమాకి సంబంధించిన ఒరిజినల్ కలెక్షన్స్ రాగానే నేను మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సినిమా కలెక్షన్ ఖచ్చితంగా బాహుబలి రికార్డ్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్లో ఏ సినిమా రిలీజ్ అయినా మొదటి 3-4 రోజుల తర్వాత సినిమా కలెక్షన్స్ అయితే తగ్గడం జరుగుతుంది. కానీ నార్త్ స్టేట్లో దీనికి రివర్స్ ఉంటుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రాను కలెక్షన్స్ పెరిగిపోవడం జరుగుతుంది. అలాగే రేపు సాటర్డే ఆఫ్ హాలిడే, అలాగే సండే కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్లో ఇంకా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. రోజుల్లో 650 కోట్లను క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరుగుతాయి. ఇప్పటి వరకు వేగంగా 1000 కోట్లను ఇండియాలో కలెక్ట్ చేసుకున్న సినిమా ఏదంటే బాహుబలి 2. 10 రోజుల్లో 1000 కోట్లను అయితే అందుకోవడం జరిగింది. కానీ ఈ సినిమాకి పాజిటివ్ టాక్, ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచడం జరిగింది. 4 రోజుల వీకెండ్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమాకి అన్ని అనుకూలంగా రావడం జరిగింది. కాబట్టి అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మొదటి 8 నుంచి 9 రోజుల్లోనే 1000 కోట్లను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఫైనల్గా పుష్ప 2 లాంగ్ రన్లో ఎన్ని కోట్లను కలెక్ట్ చేస్తారని మీరు అనుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి. పుష్ప 2కి సంబంధించిన డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని, అండ్ వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి అయితే వెళ్ళండి. జై హింద్, జై భారత్, నమస్తే. పుష్ప గడి